హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. నా ప్రీవియస్ వీడియోలో వేనాడ్ డ్యామ్కి వెళ్ళామని చెప్పాం కదా. అక్కడి నుంచి మేము వండర్ల్యాండ్ ఫామ్ విజిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బర్డ్స్, స్నేక్స్ ఇవన్నీ ఉన్నాయి, చూడ్డానికి వచ్చాము. అవి వాటికి మనం స్వయంగా ఫీడ్ చేయవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీటిలో రకరకాల పక్షులు అవన్నీ ఉన్నాయి, మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటి అనేది. దీనికి లోపలికి ఎంట్రన్స్ చూడండి, ఒక గుహలోకి వెళ్తున్నట్లుగా అరేంజ్ చేశారు వీళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఈ వండర్ల్యాండ్కి లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే 150, చిన్నపిల్లలకైతే 100. మేము మొత్తము నేను, మా మమ్మీ, మా కజిన్స్ ఇద్దరు, మా పాప, మేము 5 మెంబర్స్ వెళ్ళాము. నాకైతే ఆ ఎంట్రీ ఫీజెస్కి వర్త్ అనిపించలేదు. ఎందుకంటే లోపల కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని బర్డ్స్, కొన్ని యానిమల్స్ అవే ఉన్నాయి. లోపల మనం బర్డ్స్కి ఫీడ్ చేయాలన్నా కానివ్వండి, ఆ స్నేక్ని మన బాడీ మీదకి ఎక్కించుకోవాలన్నా కానివ్వండి, వాటికి మళ్ళీ ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వెళ్ళొచ్చు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత వెళ్తే ఇంకా బర్డ్స్ కానివ్వండి, ఇంకా రకరకాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నారు, ఇంకా రెనోవేషన్లోనే ఉంది అది. ఇక్కడ ఈ ఫిషెస్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా ఉన్నాయో. వీటికి మనం ఫీడ్ చేయవచ్చు. ఇది మన ఎంట్రీ ఫీజులోనే ఉంటుంది. దీనికి మనం ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనం ఫుడ్ పెట్టుకోకుండా కొంచెం దారి చూపిస్తున్నా కానీ ఫిష్ పాండ్ చుట్టూతా తిరుగుతూ ఉన్నాయి. మన చేతిలో కొంచెం ఫుడ్ని తీసుకొని పెడితే చాలు, అవన్నీ వచ్చేసి చేతులు మొత్తం కొరికేస్తున్నాయి. చూడండి ఎంత గుంపుగా వచ్చేసాయో. అవి జస్ట్ మనం పట్టుకొని కూడా పట్టుకోవచ్చు, అవి మన చేతిలోకి వచ్చేస్తున్నాయి మంచిగా.
చూడండి ఫుడ్ లేకుండా అలా వచ్చినా కానీ ఫుడ్ ఉన్నట్టు చూసి దీని చేతిలో ఫుడ్ లేదు అనేసి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఫుడ్ చేతిలో ఉంటే మాత్రం అవి ఫింగర్స్ చేతులు మొత్తం కొరికేస్తూ ఉన్నాయి. ఇక్కడ మా పాప వాటికి ఫీడ్ చేయాలని కోరిక, బట్ భయపడుతుందనమాట. నాకే భయం వేస్తుంది అవి కొరుకుతుంటే. మీరు చూస్తే కనుక నేను ఊరికే చేయి పెడితే చేతిలో ఒక చేప వచ్చేసింది. దాన్ని నేను చేతితో పట్టుకొని పైకి ఎత్తేసాను, అది మళ్ళీ నీళ్ళలోనే పడిపోయింది. ఇక్కడ మా మమ్మీ కూడా ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫీడ్ చేయడంలో ఈ ఫిషెస్కి ఫీడ్ చేసేది ఒక్కటే ఫ్రీ, మిగతా వాటన్నిటికీ మనీ. ఈ బర్డ్స్కి ఫీడ్ చేసేది వచ్చేసి 50 రూపీస్, ఈచ్ పర్సన్కి 50. ఎవరైతే ఫీడ్ చేయాలనుకుంటారో వాళ్ళు లోపలికి వెళ్ళేసి వాళ్ళు 2 హ్యాండ్స్లో వాటి దానాస్ ఉంటాయి కదా అవి పెడతారు. అవి పెడితే అవి పరిగెత్తుకుంటూ వచ్చి మన మీద వాళ్తాయి అన్నమాట. అవి ఎగిరేటప్పుడు ఆ స్పీడ్ కానివ్వండి, అవి కూర్చునేటప్పుడు కొంచెం వెయిట్ కూడా అనిపించాయి. వీడు చూడండి మంచిగా ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ పాముని వేసుకొని. ఫస్ట్లో భయపడ్డాడు, దాని తర్వాత మంచిగానే క్యారీ చేశాడు. ఇక్కడ వచ్చేసి కొంచెం గట్టికి పట్టేసుకున్నాడు, అంత గట్టికి పట్టుకోకూడదు అని చెప్పి తను తీస్తున్నాడు. అంటే కాటేస్తుందంట అది అంత గట్టిగా పట్టుకుంటే, అందుకని తీసి దాన్ని కొంచెం బుజ్జగించి లాలించి మళ్ళీ వాడి మెడలోనే వేస్తాడు. అండ్ ఈ ఫామ్లో కాస్ట్ ఎక్కువ ఉండేది దీనికి అనమాట, ఈ బర్డ్కి. దీనికి వచ్చేసి 100 రూపీస్. ఐ థింక్ స్నేక్కి కూడా 15 అనుకుంటాను. స్నేక్కి 50, ఈ బర్డ్కి వచ్చేసి 100 రూపీస్. ఇదే కాస్ట్లీయెస్ట్ అనమాట అక్కడ. దీన్ని చూడండి చాలా భయపడుతుంది. ఫోటో కోసం తన ఎక్స్ప్రెషన్స్ మార్చడానికి ట్రై చేస్తుంది కానీ మారట్లేదు పాపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.